హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ బిర్యానీ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు చూద్దాం. ఇందులో ముందుగా వచ్చేసి హోల్ గరం మసాలా మిక్సీ పట్టుకోవాలి. అండ్ దీంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్, క్లీన్గా వాష్ చేసిన చికెన్ తీసుకొని ఇందులో మనం కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు, అండ్ దీంతోపాటు నిమ్మరసం, బిర్యానీ మసాలా, ముందుగా మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలపాలి. అండ్ కలిపిన తర్వాత ఇందులో వచ్చేసి మళ్ళీ రుచికి సరిపడా కారం, ఉప్పు ఇవి వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, అందులో ఆయిల్ మిగులుతుంది. సో ఆయిల్ వచ్చేసి ఇందులో ఒక చిన్న గ్లాస్ వరకు వేసి కలుపుకుంటే సరిపోతుంది. బాగా కలిపి ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత రైస్ కోసం మనం ముందుగా గిన్నెలో వాటర్ తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, అందులోనే కొంచెం ఆయిల్ వేసాలి. తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో రైస్ వేసి 75% వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత దమ్ పెట్టడానికి ఇప్పుడు వచ్చేసి ప్రిపరేషన్, ముందుగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ చికెన్ వేయాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత పుదీనా, అలాగే రైస్ వచ్చేసి లేయర్స్గా వేసుకోవాలి. ముందుగా రైస్ వేసాను. కొంచెం రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి దానిపైన. అదేవిధంగా మళ్ళీ దానిపైన పుదీనా, ఇంకేదైనా జీడిపప్పు, కాదు మనం కిస్మిస్ ఇంకేదైనా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. సో మనకున్న రైస్ని బట్టి ఇలా వేసుకోవచ్చు. నేను వచ్చేసి 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. అండ్ నార్మల్ రైస్ వచ్చేసి ఒక గ్లాస్ అందులోనే కలిపాను. ఇలా మొత్తం రైస్ కంప్లీట్ అయ్యే వరకు ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి. మళ్ళీ రైస్ వేసాను. అదేవిధంగా ఇంకేదైనా ఫ్రైడ్ ఆనియన్స్ కానీ మిగిలితే కనుక మళ్ళీ పైన వేసుకోవచ్చు. సో మనం ఫుడ్ కలర్ అనేది ఏదైనా యూస్ చేసుకోవచ్చు, ఆప్షనల్. సో అది లుకింగ్ బాగుండడానికి మాత్రమే. అండ్ నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యూస్ చేశాను. ఇది బిర్యానీ దమ్ పెట్టిన తర్వాత, సో మనకు దమ్ పెట్టి ఒక 30 minutes ఉంచితే సరిపోతుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది.